హాయ్ అండి. నేను టెట్ ఎగ్జామ్ డిసెంబర్ 21 మార్నింగ్ షిఫ్ట్ పేపర్ 2A రాశానండి. నేనైతే మ్యాథ్స్ సబ్జెక్ట్ స్టూడెంట్ని. అందుకు నేను ఫస్ట్ మ్యాథ్స్ అటెంప్ట్ చేయాలనుకున్నా. మ్యాథ్స్ ఓపెన్ చేశాను. అన్నీ థియరిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాంబస్ ఏరియా ఇచ్చాడు, d1 √d2 ఇచ్చాడు. అప్పుడు పెరిమీటర్ కనుక్కోవాలి, అది చాలా లెంగ్త్ అయింది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ సమ్స్ అయితే ముందుగా ఎల్సిఎం తీయాలి, తర్వాత సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా =1 ఫార్ములా అప్లై చేసి అప్పుడు క్యాన్సిలైజేషన్ చేస్తే ఆన్సర్ వచ్చిందండి. అలా అన్నీ లెంగ్తీగానే ఉన్నాయి. బయాలజీ వాళ్ళకైతే ముందు నుండి మ్యాథ్స్ సబ్జెక్టుపై అవగాహన ఉంటే తప్ప చేయలేరు, ఎందుకంటే ఏవి డైరెక్ట్ క్వశ్చన్స్ లేవు. ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ అయితే 2 రూల్స్ ఇచ్చి కిందన 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ట్రూ, ఫస్ట్ వన్ ట్రూ బట్ సెకండ్ ఈజ్ నాట్ కరెక్ట్ టు ద ఫస్ట్ వన్ రీజన్ అని అలా ఇచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని తీసుకొని స్టేబుల్గా ఉంటుంది అని ఇస్తూ దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక రూల్ ఇస్తూ అప్పుడు ఈ రూల్స్ 4 ఆప్షన్స్ ఇచ్చేవాడండి. అలాగ లెంగ్తీగానే ఉన్నాయండి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా. బయాలజీకి వచ్చేసరికి పెరుగు లాక్టిక్ ఆమ్లం ఉంటుందని ఇచ్చి పాలకూరలో ఉండే ఆమ్లం ఏంటి అని అలా ఇచ్చాడండి. నెక్స్ట్ కలరా, మలేరియా వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తాయని, నెక్స్ట్ వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలని అలా ఇచ్చాడు. బ్లడ్ సర్క్యులేషన్ గురించి ఆమ్లజని సహిత రక్తం, ఆమ్లజని రహిత రక్తం గురించి అవి 2 పారాస్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్, ఇందాక చెప్పాను కదండి ఫిజికల్ సైన్స్లో ఇచ్చాడు 4 ఆప్షన్స్. ఫస్ట్ ట్రూ, సెకండ్ ట్రూ, ఫస్ట్ వన్ ట్రూ బట్ సెకండ్ ఈజ్ నాట్ టు ద కరెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఆప్షన్ అని అలా ఇచ్చాడండి. తెలుగు అయితే అన్నీ లెంగ్తీగానే ఉన్నాయి. ఇది తెలుగేనా అని అనిపించింది. అన్నీ మ్యాచింగ్స్. పద్యం ఇచ్చాడు, మనం ఏమనుకుంటాం పద్యం అయితే అందులోనే ఆన్సర్ ఉంటుంది, అది చేయగలమని. కానీ నేనైతే అర్థం కాలేదండి, నాకైతే ఆ ఆన్సర్ ఏదో పెట్టాను తప్ప. నెక్స్ట్ వచ్చేసి అలంకారాల నుండి ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. యమతా రాజబానిస నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అవి అయితే పెట్టగలిగాము. ఇంగ్లీష్ అయితే కొంచెం బెటర్ అనిపించిందండి, ఎందుకంటే గ్రామర్ పార్ట్ ఉంది కాబట్టి. సైకాలజీ అయితే మోడరేట్గా ఉంది. ఓవరాల్గా అయితే బయటకు వచ్చాక అందరూ ఇది క్వాలిఫైడ్ టెస్ట్గా లేదు, దీనికి బదులు డిఎస్సి చదువుకుంటే బాగున్ను అని ఫీల్ అవుతున్నారు. మార్క్స్ గెయిన్ అవ్వడం కాదు కదా, ముందున్న టెట్లో వచ్చిన మార్కులన్నీ కూడా రావని అనుకుంటున్నారండి అందరూ.